ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. జ్ఞాన సంబంధమైన విషయాలు చెప్తున్నాను. ఇది అందరికీ రుచించకపోవచ్చు. ఇలాంటి విషయాలు వినాలి అనేటటువంటి తపన కలిగినటువంటి వారు ఉండొచ్చు. అట్టి జ్ఞాన దాహం చూశారు. అట్టి వారి కోసంగా నేను ఈ చిన్న విషయాన్ని మీకు ఆత్మతత్వాన్ని వివరించాను. ఆత్మతత్వం కోసంగా ప్రాకులాడుతూ ఉంటారు. ఆత్మజ్ఞానమే మనుష్య జన్మ యొక్క ఉద్దేశ్యమని జ్ఞానులు తెలుస్తారు. జీవితము సుఖాన్వేషంలో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ ఆధ్యంతికమైనటువంటి దుఃఖము నివృత్తి కావటకు ఏకైక ఉపాయము స్వస్వరూప జ్ఞానమే ప్రధానమైనటువంటిది. శంకర భగవత్పాదులు మనకు అందించినటువంటిది గొప్ప గ్రంథం వివేక చూడామణి. ఆత్మజ్ఞానం కోసంగా, జ్ఞానం కోసంగా తపించేటటువంటి వారు తప్పక అధ్యయనం చేయాల్సినటువంటి గ్రంథం అది. అందులోని అంశం నేను చెప్తున్నాను. ఇతః కోన్వన్స్తి మూఢాత్మాయస్తు స్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహం ప్రాప్యతాత్రాపి పౌరుషం. ఇతః కో అన్వస్తి మూఢాత్మ యస్తు స్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం అని అంటాడు. అంటే అతి కష్టం మీద లభించింది ఏమిటి? ఈ మనుష్య జన్మ. ఇది చిన్నా చిత్తగా నీకు రాలేదు సుమా. ఈ మనుష్యత్వం అనేది ఏదో అలాగే వచ్చిందని మాత్రం అనుకోకూడదు. దుర్లభం అనే మాట వాడుతున్నాడు ఇక్కడ. అతి కష్టం మీద లభించింది. ఎంత కష్టం మీద లభిస్తుంది అంటే మాటల్లో చెప్పలేం. అనేక జన్మ పుణ్యం ఉంటే తప్ప మనుష్యత్వం లభించదు. దాంట్లో కూడా మానుషం దేహ ప్రాప్య తత్రాపి పౌరుషం, పురుషత్వం లభించిందనుకోండి. ఏమిటండి స్త్రీలకు అధికారం లేదా అని ప్రస్తావన చేయకూడదు. స్త్రీ అనుష్ఠానం చేసేటటువంటి కర్మలు వేరే ఉన్నాయి. ఇక్కడ పౌరుషం అంటే పురుష దేహం లభించటము చాలా ఉత్కృష్టమైనటువంటి భావన. అతి దుర్లభం అన్నాడు. అలాంటి దుర్లభమైనటువంటి మనుష్యత్వం, పురుషత్వం లభించిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు? స్వలాభ విషయాన్ని మీద శ్రద్ధ వహించకుండా. స్వలాభం అంటే ఏమిటి ఇక్కడ? ఆత్మజ్ఞానం. నేను ఎవరు? ఈ దేహం ఏమిటి? ఈ ప్రకృతి ఏమిటి? దీనికి నాకు ఉన్న సంబంధం ఏమిటి? ఆధ్యాత్మికత అంటుంటాం కదండి, మేము ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారంటారు. ఏదో పుస్తకాలు తిరగేస్తే ఆధ్యాత్మికత కాదు. ఆత్మాన్వేషణ. నేను ఈ శరీరాన్న, ఈ శరీరం నాదైతే నేను చెప్పినట్టు వినాలి కదా. మరి నేను చెప్పినట్టు వినకుండా ఇది తన ఇష్టాను ప్రకారంగా నడుస్తుంది. ఏ ఒక్క వ్యక్తి కూడా ఒక్క వెంట్రుక కూడా వాడు తెలుగుగా ఉండిందంటే సహించలేడు. పొళ్ళుడిపోతాయి, కళ్ళు మసగబారిపోతాయి, శరీరం పటుత్వం కోల్పోతుంది, ముడతలు వచ్చేస్తాయి, దేదీప్యమాన సౌందర్యమంతా కూడా కరిగిపోతుంది.
ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నాది అన్నప్పుడు జరగకూడదు కదా. కానీ ఇది నీది కాదని మనకు అది ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా నీకు అది గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే చెప్పాడు, నాహం దేహ, నేను దేహాన్ని కాదు. జన్మ మృత్యు కుతోమి, ఈ జన్మ మృత్యువు ఎక్కడివి? నాహం ప్రాణ, నేను ప్రాణాన్ని కాదు. క్షుప్తి భాష కుతోమి, ఆకలి దప్పులు ఎవరివి? అర్థమవుతుంది? నాహం మనః, నేను మనస్సును కూడా కాదు. సుఖ దుఃఖం కుతోమి, సుఖ దుఃఖాలు ఏమిటి? నా మనసు బాగలేదు అని నువ్వు ప్రతి ఒక్కరితో చెప్తుంటావు. ఏమలా ఉన్నావంటే నా మనసు బాగలేదంటావు. అంటే బాగోగులు కూడా తెలుసుకున్నావు అంటే నువ్వు మనసు కన్నా వేరుగా ఉన్నావు అని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? నీవు మనసువు కాదు, మనసు చేష్టనే. అయ్యో నేను ధ్యానంలో కూర్చుంటానండి, నా మనసు 10 విధాలుగా పోతుంది అని అంటావు. అంటే పోయేటటువంటి మనసును నువ్వు చూస్తున్నటువంటి వాడు నువ్వు మనసు కన్నా వేరుగా ఉన్నావని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఆత్మజ్ఞానం అంటే ఏదైతే పట్టణ వచ్చేసి పైన పడేది కాదు. వీటన్నింటిని గ్రహిస్తే వాటి మీద మమకారం పోతుంది. నేను ఈ దేహాన్ని కాదు, ప్రాణాన్ని కాదు, మనసును కూడా కాదు అనేటటువంటి ఆ స్థితి కలుగుతుంది. అది స్వలాభం అన్నాడు. దాన్ని విసర్జించేసి ఏం చేస్తాం మనం? ప్రమాదాలంటే ఏమిటి? ఇక్కడ సంసారమే పెద్ద ప్రమాదం. ఇది ఈ ప్రమాదం దాని గురించి నువ్వు నిరంతరం ఆలోచిస్తూ ఉంటావు. ఇళ్ళు, వాకిలి, పెళ్ళం, బిడ్డలు, వారి భవిష్యత్తును లేకపోయినా జరుగుతుంది, ఉన్నా జరుగుతున్నాయి. అలాంటి స్వలాభాన్ని మీద శ్రద్ధ వహించక ప్రమాదాలకు గురయ్యేటటువంటి కర్మాచరణలు చేస్తూ ఉన్నటువంటి వాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ మూఢబుద్ధి అనేటటువంటి వాడు మూఢుడు అని అంటారు. అందుకని ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఆత్మజ్ఞానమే నా యొక్క జన్మ ఉద్దేశ్యము. అలాంటి ఆత్మజ్ఞానం ఎక్కడ లభిస్తుంది? గురువు ద్వారా. స్తోత్రీయుడు, బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువు దగ్గరికి సమిత్పాణి అన్నాడు. సమిధలు, శ్రద్ధ అనే సమిధలు తీసుకొని ఆయన్ని చేరుకొని ఆయన ద్వారా ఉపదేశాన్ని పొందాలి. ఉపదేశం పొందటం అంటే ఏదో మంత్రం, ముందు మంత్రం చెప్తాడు. మంత్రం చెప్పి జపం చేస్తాం. జపం చేసిన వల్ల ఏమవుతుంది? కర్మవాసనలు ఎగిరిపోతాయి, పాపం నశించిపోతుంది. జపతో నాస్తి పాతకం. దీక్ష ఇస్తాడు ఆయన. ధీయతే విమలం జ్ఞానం క్షీయతే కర్మవాసన. విమలమైనటువంటి జ్ఞానం లభిస్తుంది, కర్మవాసన నశించిపోతుంది. దాన్నే దీక్ష అంటారు. అప్పుడు ఆయన దగ్గర కూర్చొని ఆత్మ విచారణ చేయాలి. అది విసర్జించి పఠంతు శాస్త్రాన్ని, అనేక శాస్త్రములు పఠించిన ద్వారా వల్ల యజంతి దేవాన్, అనేకమైనటువంటి దేవతలను యజ్ఞయాగాదులు చేసిన తర్వాత కుర్వంతి కర్మాణి, అనేక ఉత్కృష్టమైనటువంటి వ్రతములు కర్మలు అవన్నీ చేసిన భజంతు దేవతా, అనేకమైన దేవతలను నువ్వు భజించినా ఆత్మైక బోధేన వినా విముక్తి, ఆత్మబోధ లేదనుకోండి ముక్తి నీకు కలగదు. ఎప్పటి వరకు? నసిద్ధ్యతి బ్రహ్మ శతాంతరే అపి, 100 బ్రహ్మకల్పాలకైనా సరే నీకు ముక్తి లభించదు. అంతేగాని శాస్త్ర పఠనం చేయకూడదని ఇక్కడ ఉద్దేశం కాదు. శాస్త్రాన్ని చెప్పాడు, నువ్వు ఆత్మవు, ఈ శరీరానిది కాదు అని వెంటనే గ్రహించిన తర్వాత ఏం చేయాలి? ఇక ఆత్మచింతన చేయాలి. నేను ఆ అఖండ సచ్చిదానంద స్వరూపుడను, ఈ మనోబుద్ధులన్నిటికీ కూడా నేను వేరుగా ఉన్నాను అని నిరంతరం
నిరంతరమైనటువంటి ఆత్మచింతన, ఆత్మపైనే దృష్టి. కన్ను, ముక్కు, కాలు, చెవి, ఈ దశేంద్రియములన్నిటికీ శక్తినిచ్చేటటువంటి, దాని ద్వారానే శక్తిని గ్రహించి ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. కనుక నేను ఈ దేహాన్ని కాదు అనేటటువంటి ఆత్మభావన, అది గురు సన్నిధిలో కూర్చొని ఆత్మ విచారణం చేస్తారు. ఇప్పుడు చెప్తుంది ఎవరు? ఆత్మ కాదా? ఈ రెండు పెదవులు మాంసపు ముద్దలు, వాటి మధ్య మాంసపు ముద్దతో కూడుకున్న ఒక నాలుక, దంతముల మధ్య ఉన్నది. చనిపోయిన శవంలో కూడా ఎన్ని ఉంటాయి మాంసపు ముద్దలన్నీ, కానీ వాక్కు లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పేది ఆత్మ. ఎవరు వింటున్నారు? ఆత్మే. ఎవరు చూస్తున్నారు? ఆత్మ. కానీ మనం ఆత్మదృష్టిని వదిలేసి దేహ దృష్టితో ఉంటాం. చూడండి, కుస్తీ పడుతుంటారు, బాక్సింగ్ చేస్తుంటారు, ఇద్దరు బాక్సింగ్ కొట్టుకుంటూ ఉంటారు. ఇద్దరు బాక్సింగ్ కొట్టుకుంటూ ఉంటే అలిసిపోయేది కొట్టుకునేవాడా, చూచేవాడా? నువ్వు చూస్తుంటావు బాక్సింగ్, అలుపు నీకు వస్తుందా, వారికి వస్తుందా? అలుపు వారిది. అంటే ఈ దేహేంద్రియాలు. నువ్వు చూచేటటువంటి సాక్షి స్వరూపుడు. ఈ దృష్టి ఉన్నంత వరకు నీకు సాక్షిని అనిపిస్తుంది. ఎప్పుడు నీవు ఆత్మతత్వంతో పూర్తిగా ఏకీభవించినప్పుడు నీకు నేను సాక్షిని అనే భావన కూడా నీకు ఉండదు. నిశ్శబ్ద స్థితి లభిస్తుంది. అలాంటి ఆత్మజ్ఞానం కోసంగా మనం తపించాలి. అది అనేక జన్మార్జిత పుణ్యం ఉంటే తప్ప ఆత్మపై దృష్టి కలగదు. శరీరం, నేనొక శరీరాన్ని, ఈ శరీరాన్ని సుఖపెట్టేదానికి కర్మలు చేయాలి. ఆ కర్మల వల్ల నాకు బంధం ఏర్పడుతుంది. ఆ బంధం వల్ల నేను జన్మజన్మలు ఎత్తుతూ ఉంటాను. అనేక 84 లక్షల జీవరాశులు, వాటిలో ఆత్మతత్వాన్ని గ్రహించగలిగేటటువంటి ఏకైక జంతువు ఒక్క మనుష్యుడు మాత్రమే. అందుకనే కదా సహస్రం, విష్ణు సహస్రంలో చెప్తాడు, కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ అన్న మనకు యుధిష్ఠిరుడు అంటాడు. కిం జపన్ముచ్యతే, ఏ జపం చేత జంతు జన్మ, ఈ యొక్క అజ్ఞానితో కూడుకున్నటువంటి 2 కాళ్ళ జంతు, కిం జపన్ముచ్యతే జంతు జన్మ అనేటటువంటిది. కనుక ప్రియమైనటువంటి ఆత్మస్వరూపులారా, గురువులని చేరుకొని ఆత్మ విచారణ చేసి ఆత్మతత్వాన్ని గ్రహించి ఆత్మానందాన్ని అనుభవిస్తూ కాలం గడపాలి. ఇదే మానవుడి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సస్వరూపంగా చెప్తాడు, చిత్రూపం నాస్తి, సద్రూపం నాస్తి. ఈ కనిపించేటటువంటి స్వరూపం అంతా నాస్తి. ఏవం భ్రాంతి లక్షణం, ఇదంతా భ్రాంతితో కూడుకున్నటువంటి. ఏవం జ్ఞాత్వా, నిన్ను నువ్వు తెలుసుకున్నావనుకో, జన్మరాహిత్యమేది, కలిసిపోతా. ఇప్పుడు పట్టుకొని ఉన్నావు, విడిచిపోతా. ప్రతినిత్యము అదే ధ్యాస. నేను ఆ అఖండ సచ్చిదానంద స్వరూపుడను. ఈ శరీర మనోబుద్ధులకన్నిటికీ కూడా నేను వేరే ఉన్నాను. అహం బ్రహ్మాస్మి. నిశ్శబ్ద స్థితికి వస్తాం. ఆత్మచింతన, ఆత్మభావన, ఇది అభ్యాసం చేస్తాం. ఆత్మాభ్యాసము. ఇలా
నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి. దానికోసమే ఈ జన్మ. కనుక ఈ విషయాన్ని బ్రహ్మజ్ఞాన సాధన చేసేటటువంటి వారికి, జ్ఞానం కోసం తపించేటటువంటి వారికి ఏదో 4 మాటలు చెప్పినాను. అంత వేదాంతం చెప్పినా వీడియో పెద్దదవుతుంది. కనుక సంక్షిప్తంగా 4 విషయాలు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో తెలియచేసినందుకు అందరూ కూడా గ్రహించాలని ఆశిస్తూ, శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.